హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందైతే ఆంటీ మీ పాపకి జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటున్నారు? చెప్పండి ఆంటీ చెప్పండి అంటున్నారు. ఇదిగోండి ఇంకా ఈరోజైతే దివి స్వచ్ఛకైతే మనం వచ్చామనమాట. ఇదైతే సిల్వర్ జ్యువెలరీ అండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఏ అకేషన్ అయినా సరే పెళ్ళికి గానీ, ఎంగేజ్మెంట్‌కి గానీ, ఇంకా మనకు సింపుల్‌గా వేసుకోవడానికైనా అన్ని రకాలైతే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. చూస్తున్నారు కదా! ఇంక మా పాపకైతే నేను ఒక్కొక్కటి ఇప్పుడే నెక్స్ట్ పెళ్ళుంది కదండీ! ఆ పెళ్ళికైతే ఇంకా కొన్నున్నాయి. కొన్నైతే మ్యాచింగ్స్ చూసుకుంటుంది మా పాప ఏదైతే బాగుంటుందో అని. ఇలా సెట్లా తీసుకున్నాం అనుకోండి, ఏ శారీ మీద కన్నా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా! మేమొచ్చిందైతే దివి స్వచ్ఛ సిల్వర్ జ్యువెలరీ అండి. ఇది విజయవాడ బందర్ రోడ్‌లో హోటల్ వివెంతాకి ఆపోజిట్ ఉంటుందనమాట. ఇంకా ఈరోజైతే మేమొచ్చాం జ్యువెలరీ అన్నీ సెలెక్ట్ చేసుకొని వెళ్దాం తీసుకొనని. ఇదిగోండి వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు బంపర్ యానివర్సరీ సేల్ కూడా జరుగుతుందనమాట. నెక్లెస్ ఇంకా బీడ్స్ మీద అయితే గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా 2+1 ఆఫర్ ఎలా అంటే 2 నెక్లెస్‌లు కొన్నామనుకోండి ఒక హారం ఫ్రీ అనమాట. ఇదైతే నాకు భలే నచ్చిందండి. ఏదన్నా 2 తీసుకుంటే ఇంకోటైతే నేనన్నా వేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ నెల 24థ్, 25థ్, 26థ్ అయితే దివి స్వచ్ఛ యానివర్సరీ సేల్ అయితే జరుగుతుందండి. మనకి బిల్లు ఎంతైనా సరే చిన్నదైనా, పెద్దదైనా సరే గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర 100% ఫ్రీ ఓల్డ్ సిల్వర్ మన దగ్గర ఏదన్నా పాతవి సిల్వర్‌వి ఉంటాయి కదండీ! అవైతే వీళ్ళ దగ్గర మనం ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో అయితే కూడా మార్చుకోవచ్చనమాట. పాతవన్నీ ఇచ్చేసి మనం ఏదో ఒకటి జ్యువెలరీ కూడా తెచ్చుకోవచ్చు. ఆ ఆఫర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకొకటేంటంటే అన్ని స్టేట్స్ వాళ్ళ స్పెషల్ జ్యువెలరీ అండి. ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కో జ్యువెలరీ ఉంటది కదా! అలా వీళ్ళ దగ్గరైతే చెన్నై టెంపుల్ జ్యువెలరీ, ఢిల్లీ స్టేట్‌మెంట్ జ్యువెలరీ, ఇంకా జైపూర్ పోల్కి జ్యువెలరీ ఇలా అనమాట. అన్ని స్టేట్‌ల వాళ్ళయి స్పెషల్ జ్యువెలరీ అయితే వీళ్ళ దగ్గరైతే దొరుకుతున్నాయి. అదొకటి నాకు నచ్చింది. కానీ ఇక్కడ స్టాఫ్ కూడా మనకి నేనండి ఒక్కొక్కటి ఇది వేసి చూపించండి. ఈ శారీ మీదకి గ్రీన్‌కి అయితే ఇది మ్యాచింగ్ అవుతుంది. లైట్ పింక్ అండ్ గోల్డ్‌కి అయితే ఇది మ్యాచింగ్ అవుతుందని చూపించమంటున్నాను. వాళ్ళైతే విసుక్కోకుండా స్టాఫ్ అయితే చాలా బాగా చూపించారు. చూస్తున్నారు కదా! ఇంకా ఈరోజైతే మా పాపకి ఏదైతే సెట్ అవుతాయో అవన్నీ అయితే వేసి చూపించమన్నాం. వీటన్నిటిలో ఏది బావుందో మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇదిగోండి ఈ కాసుల పేరు కూడా ఎప్పటినుంచో చూస్తున్నాను. ఇదైతే మా పాప రెడ్ శారీ మీదకి మ్యాచింగ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇలా మన మ్యాచింగ్స్ వైజు ఇప్పుడు ఒక్కసారే మనం ఎక్కువ తీసుకోకుండా మనం ఒక్కొక్కటి తీసుకున్నామంటే మనకైతే ఏ ఫంక్షన్‌కి ఏసుకున్నా చాలా అంటే చాలా లుక్ వస్తుందండి. చూస్తున్నారు కదా! మా పాపకి ఇలా వేసి చూపిస్తే తర్వాత నేను కూడా వేసుకొని చూద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా కొన్ని శారీస్ మీదకైతే మ్యాచింగ్ కావాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది 100% సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇంకా వీళ్ళ దగ్గరైతే వచ్చిన ప్రతి ఒక్కరికండి స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే మనం దుబాయ్ ట్రిప్ గానీ, లేతే సిల్వర్ రింగ్ గానీ, గోల్డ్ కాయిన్ గానీ, ఇలా కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మనకైతే మంచి అదృష్టం ఉంటే మంచి గిఫ్ట్ అయితే వస్తదని నేను అంటున్నాను. మా పిల్లలతో నవ్వుతున్నారు. ఇలాంటి దివి స్వచ్ఛ సిల్వర్ జ్యువెలరీలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకా మేమైతే మా పాపకి పెళ్ళికి కావాల్సిన జ్యువెలరీ అయితే ఇక్కడే తీసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఏమేం జ్యువెలరీ తీసుకున్నామో ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. మీకు కూడా నచ్చుతాయి. అంత బాగున్నాయి. అవే కాకుండా మనకు నల్లపూసల్లో సింపుల్‌గా ఉండేవి చైన్స్ నేను కూడా అండి మామూలుగా డైలీ వేసుకునే చైన్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అవేంటంటే మనకి సిల్వర్‌వి ఇప్పుడు తీసుకుంటామండి. తర్వాత మళ్ళీ ఎప్పుడు మనం మార్చినా సరే అవి మార్చేసి మళ్ళీ మనం ఇంకో కొత్త మోడల్ తీసుకోవచ్చు. అదొకటైతే నాకు కూడా నచ్చింది. ఇలా చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇదిగోండి ఈ కాసుల పేరు హారం అయితే నాకెంత నచ్చిందో. ఇలా వేయంగానే ఒక్కటేసినా చాలనిపిచ్చింది. ఇంకా దీనికి సెట్ అయితే ఇంకా చిన్న కాసుల పేరు హారం అయితే ఉంది. అది కూడా వేసుకుంటే పెళ్లి కూతుర్లకైతే మంచి లుక్ అయితే వస్తుంది. ఎలాంటి శారీ కట్టుకున్నా ముందు జ్యువెలరీ బావుందనుకోండి, ఆ లుక్కే వేరనమాట. నాకు కూడా చాలా నచ్చినాయండి. మీకు కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌లున్నా, ఏదైనా సింపుల్‌గా చూడాలన్నా సరే విజయవాడలో ఉన్న దివి స్వచ్ఛకైతే వెళ్ళండి. మీకైతే ఖచ్చితంగా మీరు అనుకున్నవైతే అక్కడైతే ఆ షాప్‌లో ఉంటాయి. అంత బాగున్నాయన్నమాట. నాకు కూడా చాలా నచ్చినాయి.
ఇంకా మా పాప పెళ్ళిలైతే మీరు చూస్తారు. జ్యువెలరీ ఎంత బావుందనేది మీరే చెప్తారు. ఇక్కడ ఆడవాళ్ళకే కదండీ! ఇంకా మగవాళ్ళకి కూడా మగపిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. షేర్వాణీలా వేస్తారు కదా! వాటి మీదకి కూడా ఇలా బ్రాస్లెట్ అని, వాళ్ళకి కూడా ఇలా మెడలో యేసుకునే చైన్స్ లాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి. నాకైతే అది కూడా బా నచ్చింది. అవి కూడా చూద్దాం అనుకున్నాం గానీ, మాకైతే ఇంక టైం అవుతుందని చెప్పి వచ్చేసామండి. ఈసారి నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడైతే చూపిస్తాను. ఇంకా చిన్న చిన్నవి కాళ్ళ మెట్టల దగ్గర నుంచి అన్ని రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఆ నల్లపూసలు కూడా సింపుల్‌గా ఉండేవి కూడా బావున్నాయి. ఇలా జడబిళ్ళల దగ్గర నుంచి నేను కూడా ఒక గొలుసు నచ్చి చూస్తున్నానండి. నాకు కూడా అసలు మామూలుగా అయితే నాకు ఎక్కువ హెవీగా ఉన్నవేవి వద్దంటాను. ఇది ఏదైనా శారీ మీదకి వేస్తే బావుంటదని చెప్పి నేను కూడా ట్రై చేశాను. చూడంగానే మా పాప అంటుంది, "చాలా బావుందమ్మా, ఇది నువ్వు తీసుకో" అంటుంది. ఇంక ఇదైతే పక్కన పెట్టమని చెప్పానండి. ఎక్కువ హెవీ లేదు, లైట్ వెయిట్ ఉంది. చూడంగానే చాలా మంచి లుక్ వచ్చిందనమాట. ఇంకా పాపిడి బిళ్ళల దగ్గర నుంచి చిన్న నెక్లెస్‌లు, ఇలా పెద్ద హారాలు, ఇవైతే నాకు ఇంకా బా నచ్చినాయి. ఇదిగోండి నేను వేసుకున్నది కూడా బావుంది కదా! నేను వేసుకున్నది ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే నచ్చింది, తీసుకోవాలనుకుంటున్నాను అది. ఇదిగోండి ఇంకా మా పాపకేసిన ఈ నెక్లెస్ అయితే చూడండి, ఇదంతా ఇలా గ్రీన్ షేడ్‌లో ఉంది కదా! ఏ శారీ మీద కన్నా నా కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. చూడంగానే నాకు కూడా ఇదొక్కటే యేసుకుంటే చాలనిపిచ్చింది. కొన్ని ఏవన్నా జ్యువెలరీ అండి, ఒక్కొక్కటి ఒక్కటే యేసుకుంటేనే చాలా నీట్‌గా, సింపుల్‌గా అనిపిస్తది. అందులో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది గూడా పక్కకు తీసి పెట్టమని చెప్పాను నేను. ఇలా ఇంకా మన దగ్గర ఏదన్నా ఇంట్లో పాత సిల్వర్ అండి, మనకు ఒక్కోసారి సిల్వర్ కాయిన్స్ అని, లేతే చిన్న చిన్న గ్లాసులని ఇవన్నీ ఎప్పుడో ఉంటాయి కదా! అలాంటివి కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో మార్చుకోవచ్చు. ఇంకా దాంతో పాటే బ్యాంగిల్స్ కూడా మనం మ్యాచింగ్‌లో తీసుకోవచ్చండి. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బా నచ్చినాయి. ఇది మామూలుగా గాజులు వేసుకున్నప్పుడు అటు ఇటు వేసుకుని ఇవి మధ్యలో వేసుకున్నా కూడా చాలా లుక్ వస్తాయన్నమాట. అంతే కాకుండా దివి స్వచ్ఛలో అయితే 2 లైన్స్ బీడ్స్ కొంటే థర్డ్ లైన్ ఫ్రీ ఇస్తున్నారండి. ఇదైతే నాకు భలే బా నచ్చింది. ఇదిగోండి ఇంకా ఈ బీడ్స్ దగ్గర నుంచి ఈ హారాల దగ్గర ఇలా ఇలా చిన్నగా ఉండే హారం అయితే ఇంకా బావుందనమాట. చూడండి ఒక్కటి తీసుకున్నా చాలనిపిచ్చింది. అంత లుక్ వచ్చింది. చూస్తున్నారు కదా మీరు. ఇలా అండి వీళ్ళ దగ్గర అయితే మనకు పెళ్ళిళ్ళకి, ఎంగేజ్‌మెంట్‌లకి మనకు కావాల్సిన ఇదిగోండి, ఈ చెవులకి జుంకాలు, వాటికి మ్యాచింగ్స్ అయ్యే ఇలాంటి జ్యువెలరీ వీళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా బా నచ్చినాయి నాకు. మనం ఏ శారీకి ఎలాంటి జ్యువెలరీ కావాలో చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ హారం కూడా నాకు బా నచ్చిందండి. ఇది గోల్డ్ అండ్ పింక్ శారీ ఒకటుంది మా పాప దగ్గర. దానికైతే బావుంటదని నేను అనుకుంటున్నాను. దాంతోనే ఇలా ఈ హారం ఉంది కదా! ఇది కూడా బాగా మ్యాచ్ అయిందండి. ఇదిగోండి ఇంకా ఒక్కసారి మనం ఇలా ట్రయల్ గూడా ఇలా వేసుకొని గూడా చూస్తే మనకి ఏది బావుంటుందో అదే మనకు అర్థమవుతుంది. కొన్నేంటంటే ఇది చూస్తే బావుంటది. కొన్నైతే మనకు వేసుకుంటే చాలా అంటే చాలా బా నచ్చుతాయి. ఇంకా వీళ్ళ దగ్గరైతే వడ్డానాలు, ఈ చెంపసవరాలు ఇవి కూడా చాలా బావున్నాయండి. మా పెళ్లి కూతుర్లకి జడలో వేస్తాం కదా! ఆ జడ ఒకటైతే నాకు భలే బా నచ్చింది. దానికి జడ కింద అయితే మనకిలా చెవులుకి పెట్టుకునే బొట్లుంటాయి కదండీ! జుంకీలు ఆ టైప్‌లో ఉందనమాట. ఇంకా మా పాప హెయిర్ స్టైల్ ఇలా ఉంది కదా! అందుకే నేను పెట్టి చూపించమనలేదు. అది కూడా బా నచ్చింది. అలాంటివి తీసుకుంటే ఏంటంటే పెళ్ళిళ్ళకి మనం చక్కగా పైన ఇలా ఫ్లవర్స్ పెట్టేసి, ఆ కింద అది పెట్టేసుకుంటే చాలా బాగా అనిపిచ్చింది. ఇప్పుడు పెట్టిన జ్యువెలరీ కూడా కరెక్ట్‌గా సెట్ అయిందండి. ఇది ఎలాంటి శారీ మీద కన్నా మ్యాచ్ అవుతుంది అనిపించింది నాకైతే. కొన్ని కొన్ని జ్యువెలరీలంటే దీనికే బావుంటాయి అనుకుంటాం. అలా కాదండి. కొన్నైతే చాలా అంటే చాలా బావున్నాయి. ఇదిగోండి మన దగ్గర పాత సిల్వర్‌వి ఎప్పుడెప్పుడో కాళ్ళ మెట్టెలు గానీ, చిన్న చిన్న పిల్లలకి ఎప్పుడో అన్నప్రాసనప్పుడు వచ్చిన గిన్నెలు గానీ, పాతవుంటాయి కదా! అలా ఉంటేవి కూడా మనం ఇలా ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో అయితే మార్చుకోవచ్చనమాట. ఇంకా నా దగ్గర కొన్నుంటే నేనైతే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి అయితే తీసుకొచ్చేసాను. దానికి బదులు మనమైతే మనకు నచ్చిన ఏదైనా చిన్న వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ నెక్లెస్ చూస్తున్నానండి. మాకైతే ఇంకా మనం ఇచ్చేసిన ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో ఇదైతే తీసుకోవచ్చన్నారు. మా పాపకి ఏదైనా సింపుల్ శారీ కట్టి చక్కగా ఈ చిన్న నెక్లెస్ వేసామంటే ఎంత బావుంటదో నవ్వుతుంది మా పాప. వచ్చిన దగ్గర నుంచి నేను ఈ చిన్న నెక్లెస్‌నే నేను చూస్తున్నాను. అంత బా నచ్చింది నాకు. మీరు కూడా ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుందని చెప్పాను కదండీ! వాళ్ళదైతే యానివర్సరీ సేల్ కూడా ఉంది. అందుకే మీరు వెంటనే దివి స్వచ్ఛ ఈ బంపర్ యానివర్సరీ సేల్‌నైతే అస్సలు మిస్ అవ్వకండి.
నేనైతే మా పాపకి పెళ్ళికి 2 శారీస్ మీదకైతే ఈ జ్యువెలరీ అయితే చూస్తున్నానండి. నాకైతే ఇవి బా నచ్చినాయి. వీళ్ళు చూపిస్తున్నారు కదా! ఒక హారం, ఒక నెక్లెసు. ఇవి 2 కొంటే ఇంకో నెక్లెస్ మనకు ఫ్రీ అనమాట. ఈ 2+1 ఆఫర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా పాపకైతే 2 శారీస్ మీదకైతే నేను చక్కగా సెలెక్ట్ చేశానండి. మా పాప కూడా అంటుంది, "నీ సెలక్షన్ చాలా బావుందని." ఇంకా మా పాప పెళ్ళిలో వేసుకునే ఈ జ్యువెలరీ అయితే మీరు చూస్తారు. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఇస్తున్నారు. దాంతో మనం దుబాయ్ ట్రిప్ గానీ, సిల్వర్ రింగ్ గానీ, గోల్డ్ కాయిన్ గానీ, ఇంకా ఇలా చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇదైతే నాకు భలే బా నచ్చింది. ఇంకా పెళ్లి కూతుర్లకైతే పూల జడ అది వేస్తాం కదండీ! అన్నీ పూలతో కాకుండా వీళ్ళ దగ్గరైతే ఇది చూసానండి. నాకైతే ఈ జడ అయితే ఎంత బా నచ్చిందో. మనం కొన్ని ఫ్లవర్స్ ఇలా పైన ఇలా కరెక్ట్‌గా చక్కగా పెట్టుకొని, ఈ జడని ఇలా పెట్టామంటే ఎంత లుక్ వస్తుందో. పెళ్లి కూతురికైతే ఇది చాలా బావుంటదని నాకనిపిస్తుంది. మా పాపకి చెప్తున్నా. నాకు అటు సైడ్ వైపు ఉన్నది మోడల్ అయితే చాలా నచ్చిందనమాట. కింద చిన్న జుంకీలాగా కూడా వచ్చింది. వెరైటీగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇంక మనం కింద జడగంటలు అలాంటివి వేయకుండా ఆ జుమ్కీనే చక్కగా ఇలా వేలాడుతూ ఉంటే భలే బావుంది. ఇదిగోండి ఈ 2 మోడల్స్‌లో అయితే నేను పట్టుకున్నది నాకు బా నచ్చింది. ఇంకా మేమైతే జ్యువెలరీ అయితే తీసేసుకున్నామండి. ఇంకా మా పాప పెళ్ళికైతే కావాల్సిన జ్యువెలరీ అంతా మేము దివి స్వచ్ఛలోనే తీసుకున్నాము. మీకు కూడా నచ్చుతాయండి. మీరు కూడా ఒక్కసారి దివి స్వచ్ఛనైతే విజిట్ చేయండి. ఇదైతే విజయవాడ వివంత హోటల్ వివంతకి ఆపోజిట్‌లో ఉంటుంది. ఇదండి మా పాప పెళ్ళికి తీసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.